ఓకే, హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వెంకటేష్. ఈరోజు వచ్చేసి నేను మీ ముందుకు ఒక మంచి వీడియోతో అయితే వచ్చాను. ఆ టాపిక్ ఏమిటంటే చేప ముళ్ళు గొంతులో ఇరుక్కుపోతే మనం ఏం చేయాలని చెప్పేసి. ఇది సర్వసాధారణంగా మనందరికీ కూడా ఎప్పుడొకప్పుడు ఫేస్ చేసి ఉంటాం. నేను కూడా చిన్నప్పుడు చేపలు తిన్నప్పుడు సమ్టైమ్స్ గొంతులో ఒక్కోసారి ముళ్ళు ఇరుక్కుపోయి అటువంటి సిచ్యువేషన్ అయితే ఫేస్ చేయడాను. సో ఈరోజు మనము ఒకవేళ చేపలు తినేటప్పుడు గొంతులో ముళ్ళు ఇరుక్కుపోతే న్యాచురల్గా మనము టక్కని ఏ విధంగా తీసేయాలా అని చెప్పేసి కొన్ని చిట్కాలు అయితే చూద్దాము. ఈ టాపిక్ గురించి ఆల్రెడీ నేను ఇంటర్నెట్లో మొన్న వచ్చినటువంటి ఒక ఆర్టికల్ అయితే చదివాను. ఈరోజు ఆ ఆర్టికల్లో ఉండే విషయమే నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, చేపల్లో ఫస్ట్ వచ్చేసి శరీరానికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి పోషక విలువలు, చేపల్లో ప్రోటీన్స్, అలాగే ఒమేగా 3 అనేటటువంటి ఫ్యాట్స్తో కూడుకున్నటువంటి కొంచెం మాంసాలు, ఆ కొవ్వు ఆమ్లాలు చేపల్లో చాలా వరకు ఎక్కువగా ఉంటాయండి. సో సీ ఫుడ్ అనేది వంటికి చాలా వరకు కూడా చాలా మంచిది. ఇప్పుడు చికెన్ కంటే కూడా సీ ఫుడ్ చాలా వరకు చాలా మంచిది వంటికి, ఓకేనా? సో అదేవిధంగా చూస్తే అనేక ఇతర ఖనిజాలు, విటమిన్లు చేపల్లో ఉంటాయి. ఇప్పుడు అందుకే చాలామంది చేపల్ని ఇష్టంగా తింటారు. అయితే కొంతమంది చేపలలోని ముళ్ళ కారణంగా వాటిని తినడానికి భయపడతారు. ఎందుకంటే అవి తిన్నప్పుడు గొంతులో ఇరుక్కుపోతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి చాలా వరకు ఇష్టపడరు అని అనుకుంటా. సమ్ టైమ్స్లో వచ్చేసి కొంచెం అవి స్మెల్ వస్తాయి చేపలు అని చెప్పేసి కూడా కొందరు ఇష్టపడరు. బట్ వాటిని తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిదండి. వాటిని తొలగించడం కోసము మనము కొన్ని టిప్స్ అయితే చూద్దాము. మీరు కూడా చేప ముళ్ళు గొంతులో ఇరుక్కుపోవడము సమస్యగా ఎదుర్కొని ఉంటారు. అటువంటి సమయంలో వైద్యుడు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు కొన్ని ఇంటి నివారణలను అయితే మనం పాటిస్తే దీన్ని మనమే తీసేయచ్చండి ఈజీగా. అవేమో చూద్దాము. మీరు ఇంట్లో తయారు చేసినటువంటి రోటీ లేదంటే అన్నంతో తింటారు, కానీ అకస్మాత్తుగా ఒక చేప ముళ్ళు గొంతులో ఇరుక్కుపోతుంది. అటువంటి పరిస్థితుల్లో భోజనం మనం ఎంత తృప్తిగా తింటామో అంత ఇరిటేషన్ అయిపోతుంది మనకి ఆ భోజనం తినేటప్పుడు. ఎందుకంటే చేప ముళ్ళు గొంతులో ఇరుక్కుపోతే ఆ బాధ తెలుస్తుంది, ఆ పెయిన్. కాబట్టి ఇరుక్కుపోయినప్పుడు దాన్ని ఎలా తొలగించాలో తెలియక చాలా వరకు టెన్షన్ పడి ఆందోళనలు పడతామండి. సో అటువంటి సమయంలో కొన్ని టిప్స్ చూద్దాము. దీన్ని మెత్తటి బ్రెడ్ తినడం వల్ల లేదంటే అన్నం ముద్దగా చేసుకొని మింగటం వలన వచ్చేసి ముళ్ళు అయితే వెళ్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇది కరెక్టే, బట్ సమ్ టైమ్స్ వెళ్ళదు ఈ విధంగా అయితే. ఇంకొకటి ఏమంటే బలంగా దగ్గితే ఆ ముళ్ళు బయట వస్తుంది అని చెప్తున్నారు. ఇలా బలంగా దగ్గితే ఆ ముళ్ళు గన ఉంటే అక్కడికి బయట వచ్చేస్తుంది అని చెప్తున్నారు. ఓకే, ఇది బాగానే ఉంది. ఇంకా గొంతులో ఇరుక్కుపోయిన చేప ముళ్ళును తీసేందుకు మరో మార్గం వచ్చేసి బాగా పండినటువంటి అరటి పండుని మీ గొంతులో ఎక్కడైతే ఇరుక్కుపోయిందో అక్కడ నుంచి ముక్కలుగా అరటి పండు కోసేసి దాన్ని మింగితే మాత్రము బాగా మాగిండేటటువంటి ఒక అరటి పండుని అది గొంతులో నుంచి దాన్ని తీసుకెళ్ళిపోతుంది అని కూడా చెప్తున్నారు. ఇలా కొన్ని సెకండ్ల పాటు మనము ఆ అరటి పండుని నెమ్మదిగా మింగతా ఉంటే మన గొంతులో తగులుకొని ఉండేటటువంటి ముళ్ళు వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. మరొక విధానంలో చెప్తే ఒక బ్రెడ్ ముక్కని గోరువెచ్చని నీటిలో లేదా పాలలో ముంచి బాగా కలిపి త్రాగేయాలంట. త్రాగేస్తే పాలలోని లూబ్రికెంట్ లేదా బ్రెడ్ నుండి వచ్చే నీరు ముళ్ళుని మీ గొంతులో నుండి ఈజీగా తీసివేస్తుంది అని చెప్తున్నారు. అదేవిధంగా గోరువెచ్చని నీరు త్రాగితే కూడా అది ముళ్ళు నానిపోయి బయట వచ్చేస్తుంది అని కూడా చెప్తున్నారు. ఇంకా తేనె తినడం వలన కూడా ఈజీగా బయట వచ్చేస్తుంది అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఇంటి చిట్కాలండి, ఓకేనా? ఇవన్నీ ఇంటి చిట్కాలు. బట్ ప్రాక్టికల్గా అయితే నా చిన్నప్పుడు నేను చూసిండేది, మనం ఎప్పుడైనా చేప ముళ్ళు గొంతులో తగులుకొని పొడిచిండే టైమ్స్లో వచ్చేసి సంగటి ముద్దని గోళీల్లాగా చేసుకోండి. సంగటి ముద్దని గోళీల్లాగా చేసుకొని ఒక 5-6 గోళీల్లాగా చేసుకొని బాగా ఈ సైజు చేసుకొని గొంతులో మింగేసినామంటే కూడా తగులుకోండేది సమ్టైమ్స్ వెళ్ళిపోతుంది. ఒకవేళ సంగటి ముద్దకి వెళ్ళలేదు అంటే మీరు ఈజీగా సెకండ్ ఆప్షన్ అరటి పండు కంటే బెస్ట్ ఆప్షన్ వేరే లేదు. అరటి పండుని కన్నా 2-3 అరటి పండులు టక్ అని మింగినారు అనుకోండి, ఈజీగా వెళ్ళిపోతుందండి. ఇదే మంచి ఉపాయము, చేప ముళ్ళు కన్నా వెళ్ళిపోతే, ఓకేనా? సో వీడియో నచ్చింటే మాత్రం వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూస్ఫుల్ అని అనిపిస్తే మీకు వాళ్ళకి షేర్ చేయండి. ఎవరికైనా హైప్ ఆప్షన్ ఉంటే హైప్ అని ఒక హైప్ కొట్టి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.